పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటిసారి హర్రర్ కామెడీ జానర్లో నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా మీ ముందుకు వచ్చింది. ఇంతవరకు ప్రభాస్ చేయని హర్రర్ కామెడీ జానర్ కావటం, పైగా వింటేజ్ ప్రభాస్ని చూడబోతున్నారు అని ముందు నుంచి మూవీ టీము చెప్పడంతో రాజా సాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్గానే వచ్చింది. 3 గంటలు నిడివిగల ఈ మూవీ స్క్రీన్ పే మ్యాజిక్ చేసిందని చెప్తా ఉన్నారు. రాజ్య కుటుంబానికి చెందిన రాజా సాబ్ తన నాన్నమ్మతో కలిసి సాధారణ జీవితం గడపడం, తమ కుటుంబానికి చెందిన రాజ్య భవనాన్ని హీరో అమ్మాలనుకోవటం, ఈ క్రమంలో తాత ఆత్మతో పోరాడాల్సి రావటం వంటి ఎపిసోడ్తో సినిమా నడిచిందని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో 3 హీరోయిన్స్తో ప్రభాస్ చేసే అల్లరి డార్లింగ్ సినిమాని గుర్తు చేస్తుందని చెప్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ సీను, కామెడీ, డ్యాన్సులు ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తాయి అని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోయిందని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా సూపర్గా ఉంది అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని, అదే సమయంలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని కూడా చెప్తా ఉన్నారు. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తూ ఉంది. ఇక 3 ముద్దుగుమ్మలతో ప్రభాస్ చేసే రొమాన్స్ని యూత్ అయితే ఎంజాయ్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. అలాగే సంజయ్ దత్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్తా ఉన్నారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా అబ్బురుపరుస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ది రాజా సాబ్ మూవీతో దర్శకుడు మారుతి అందరినీ సర్ప్రైజ్ చేశాడు అనే అభిప్రాయం అయితే కనిపిస్తూ ఉంది. సుమారు 1.5 సంవత్సరం గ్యాప్ తర్వాత రెబల్ స్టార్ డార్లింగ్ ది రాజా సాబ్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు అనే టాక్ అయితే ప్రస్తుతానికి వినిపిస్తూ ఉంది. సాయంత్రానికి మనకి పూర్తి రివ్యూ వచ్చే అవకాశం ఉంది.